ఇది ఫోటో. ఓకే. హర్ హర్ మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ. ఇప్పుడైతే మనము నర్మదా కావేరీ నది కలయికలో సంగమం దగ్గర ఉన్నాము. సో ఈ సంగమానికి వచ్చిన అనుభూతి ఎలా ఉందో ఒక్కొక్కరు ఒక్కొక్క వర్డ్స్లో షేర్ చేసుకుందాం. ముందుగా గాయత్రక్క, ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? నాకు చాలా బాగుంది, ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నర్మదా మాతకి దీపాలు కూడా వదిలాము. అలాగే ఇక్కడ ఉన్న చేపలు కానీ వాటన్నిటికి కూడా ఆహారాన్ని కూడా ఇచ్చాము. చాలా బాగుంది. సో ఇప్పుడు శృతి తన అనుభూతిని ఎలా పంచుకుంటుందో చూద్దాం. చెప్పవే. ఈ సందర్భంగా ఇక్కడ ఈ ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఈ నీళ్ళని చూస్తే అసలు వదిలి రాబుద్ది కావట్లేదు. వాటికి చేపలకు ఫుడ్ వేయడం ఏమో కానీ మేము ఒక చిన్న చేపల్లాగా అయిపోయాము. అమ్మవారికి దీపం వదిలేటప్పుడు నిజంగా చాలా భక్తితో వదిలామంతా. మనసులో ఒక కోరిక కోరుకొని భక్తితో వదిలితే అది ఖచ్చితంగా జరుగుద్ది అనే నమ్మకంతో ఇక్కడ వదిలామన్నమాట. మీకు కూడా రావాలి అని అనిపిస్తే ఖచ్చితంగా రండి. ఇక్కడ ఇలాంటి ప్లేసులు ఖచ్చితంగా సందర్శించాలి. ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. అనిత, నీ అనుభూతి చెప్పవే. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. రోజు నేను శివలింగాన్ని కూడా ఇక్కడ తీసుకున్నాను. సంగమేశ్వరంలో దీన్ని జలంతో అభిషేకం చేశాను. అండ్ అలాగే సంగమేశ్వరంలో దీపం కూడా వదిలాను. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.